ఈరోజు లతా ప్రేమ్ గౌడ్ గారు అదేవిధంగా నాతోటి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు అందరికీ కూడా ఇక్కడ అన్న సమక్షంలో కేటీఆర్ అన్న సమక్షంలో జాయిన్ కానికి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అన్న ప్రోత్సాహంతో కార్తిక్ అన్న గారి ప్రోత్సాహం, అమ్మ ఆశీస్సులు, సబితమ్మ గారి ఆశీస్సులతోటి నేను ముందడుగు వేయడం జరిగింది. ముందడుగు వేసి ఇక్కడ ఈ జాయినింగ్ ప్రోగ్రామ్కి ఇక్కడికి రావడం జరిగింది. అన్న థ్యాంక్ యూ అన్న, కేటీఆర్ అన్న మీ సమక్షంలో మేము జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు ఆనందన్న గారికి, అలాగే చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి, నాగేందర్ అన్న గారికి, ముఖిత్ భాయ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నేను కూడా గతంలో 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేసినాను. మా ప్రకాష్ అన్న నేను ఎండ్ల గోతాన్లకు వచ్చినాను సతాంస్తాడు, ఏందో ఏమో మరి ఆయన కోసం పోడు, మా కోసం వస్తాడు. ఆయన మమ్మల్ని సతాంచనికనే వస్తాడు. సరే ఒకటి ఏం లేదన్నా, మీ సమక్షంలో మేము కేటీఆర్ అన్న గారి సమక్షంలో గట్టిగా పోరాడి రాజేంద్ర నగర్ గడ్డలో కార్తీక్ అన్న జెండా, బీఆర్ఎస్ పార్టీ జెండా 100% ఎగరవేస్తాము. ఎందుకంటే దానికి కూడా ఎన్నో రకాలుగాటువంటి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అమ్మ సబితమ్మ నిజంగా చెప్తున్నా, ఆమె ఇంద్రన్న తర్వాత మనకు ఒక దేవతలాగా ఎక్కడనో ఏ కాన్స్టిట్యున్సీ ఉన్నా సరే జిల్లాలో మంత్రిగా ఉంటే ఆమె ప్రేమ మొత్తం రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటుండే. ఆమె ప్రేమకు మేము నిజంగా దానికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాము. అమ్మతో పాటు మేము ఎప్పుడు కూడా పార్టీలో పనిచేయలేకపోయినాం, కానీ ఆమె ప్రేమలో ఆమె నీడలో బతకగలిగినాం మేము అంతే. లేకపోతే ఇంకా చాలామైన ఘోరమైన పరిస్థితి మాది ఉంటుండే. నిజంగా ఆమె కొట్లాడి కృష్ణా వాటర్ అనేది తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? ఇంటింటికి నీళ్ళు తీసుకొచ్చినారు. అప్పుడు ఎన్నో బాధలు పడి అమ్మగారు ఆ వాటర్ తీసుకొచ్చినారు. తర్వాత బాపు కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో నల్ల తెరిస్తే మంచినీళ్ళు వచ్చేలాగా చేసినాడు. ఈ అభివృద్ధి నిజంగా కేటీఆర్ అన్న ఈరోజు నా ఎంబడి వచ్చిన వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్న, అందరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు. ఇందాక అన్న చెప్పినట్టు ఆ మెట్రో ట్రైను అంటే ఒక గుండెకాయ తీసి ఒకటి ఏదో శస్త్రచికిత్స చేస్తాడు మా అన్న ప్రకాష్ అన్న, చేసేసి పక్కన వాడేస్తాడు. సొంత లాభం తప్ప కాన్స్టిట్యున్సీ లాభం ఏమీ లేదు. 20 సంవత్సరాలు ఆయన చేతి కింద పనిచేసి నష్టపోయినటువంటి వ్యక్తిని ఆయన దగ్గర ఎవరైతే ఇప్పుడు కూడా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు, ఆయన వల్ల అందరు మోసపోతున్నారని అందరికీ తెలుసు. కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరు వచ్చినా రాకున్నా నేను కార్తిక్ అన్న కోసం పనిచేయడానికి సమితమ్మ గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా కేటీఆర్ అన్న గారి ఆశీస్సులతోటి బాపు నీడలో మన మంచి తెలంగాణ, బంగారు తెలంగాణ పనిచేయడానికి మేము కూడా ఒక కార్యకర్తగా ముందుకు రావాలని ముందుకు వచ్చినాము. నిజంగా మేము గతంలో ఒక 9 నెలలు మేయర్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిచయాలతోటి, అక్కడ ఉన్నటువంటి సంబంధాలతోటి, అఫీషియల్స్ తోటి రిక్వెస్ట్ చేసి ఇమేసార్ వాటర్ని తీసుకోవడం జరిగిందన్న, ఫిల్టర్ గ్రిడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్న. ఆ ఫిల్టర్ గ్రిడ్స్ని ఏర్పాటు చేసుకోవడానికి అమ్మగారు ఎప్పుడైతే ఒక 15 సంవత్సరాల కింద ఏదైతే ప్లానింగ్ చేసిరో ఆ ప్లానింగ్లోనే ఆమె ప్లానింగ్ బట్టి మేము కూడా ముందుకెళ్ళి ఆ ఫిల్టర్ గ్రిడ్స్ అనేది ఇమేసార్ ఫిల్టర్ గ్రిడ్స్ మేము తీసుకోగలిగినామన్న. ఇప్పటి వరకు ఇమేసార్ నుండి బండ్ల కూడా కార్పొరేషన్కు నీళ్లు ఇప్పటి వరకు ఒక చుక్క నీళ్లు రాలేవన్నా. గతంలోనే మేయర్గా ఉన్న 9 నెలల్లో 7.5 కోట్లు పెట్టి ఇమేసార్ నీళ్లు తీసుకొచ్చినామన్నా. మొత్తం రాత్రింబగలు ఎందుకంటే ఉన్నటువంటి 9 నెలల సమయంలో ఆ ఫిల్టర్ గ్రిడ్స్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ మా చెల్లెలకు రాత్రిపూట నీళ్లు రాకుండా పొద్దుటిపూట నీళ్ళు వచ్చే విధంగా చేయాలని ఒక తపనతోటి తెలంగాణ కష్టపడి చేస్తే నేను దిగిపోయిన నెక్స్ట్ డే ఇనాగ్రేట్ చేయడానికి అఫీషియల్స్ని అందరినీ బెదిరిస్తాడన్న. సో మేము చేసినటువంటి పనిని పెద్ద డ్రోన్లు పెట్టి ఇవి మూసి వాటరు అవి కలుస్తున్నాయి, డ్రైనేజ్ కలుస్తున్నాయి అని చెప్పేసి మొత్తం దాన్ని ఒక బ్లేమ్ చేయాలని ఒక కంకణం కట్టుకొని చేసిండనా. అదే తెల్లారి మేము దిగిపోయిన తెల్లారే శ్రీధర్ బాబు గారిని పిలిచి అవేమో అప్పటిదప్పుడు రాత్రి మంచినీళ్ళు అయిపోయినాయన్న. మున్సిపల్ బిల్డింగ్ కూడా అన్న 10 కోట్లు పెట్టి మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కట్టిండనా. నేను ఒక మాట అడిగినానా, అన్న ఇప్పుడు 9 నెలల పదవి తర్వాత ఖచ్చితంగా ఇది జిహెచ్ఎంసీలో కలపబోతుంది కాబట్టి ఆ ఆఫీస్ ఎక్కడో కూడా ఏం పనికి రాకుండా అయిపోతుంది 2.5 ఎకరాలలో. దీన్ని మేము మేయర్గా ఉన్నప్పుడు మేము దాంట్లో కూర్చొని అనుభవించనికే కాదన్నా, మా కార్పొరేషన్లో ఉన్న ప్రజలకు ఒక 100 పడకల హాస్పిటల్ చేయమని ప్రతిరోజు బతిమలాడడం జరిగిందన్న. ఏ రోజు కూడా ఆయన ఒప్పుకోలేదు. దానికి మేము కూడా ఇనాగ్రేట్ చేసుకొని ఒప్పుకోకపోతే దిగిపోయినాక వారంకి అది కూడా ఇనాగ్రేట్ చేసిండన్న.
సో ఇట్లా ఏది ఉన్నా కానీ ఇప్పటి వరకు మా కాన్స్టిట్యున్సీ అన్న నిజంగా చెప్పుకోవడానికి చరిత్రలో 119 కాన్స్టిట్యున్సీలలో ఒక మణిహారం మా కాన్స్టిట్యున్సీ, ఒక వజ్రం. ఆ వజ్రాన్ని ఇలా ఎక్కడ కాకుండా ఏం కాకుండా రోడ్ పాలు చేస్తుండనా. మా కాన్స్టిట్యున్సీలో నిజంగా ఉన్నటువంటి నిధులు సోర్సెస్ ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఏడ కూడా ఏ డెవలప్మెంట్ జరగదన్నా, ఒక్క సొంత డెవలప్మెంట్ తప్ప ఏ డెవలప్మెంట్ జరగదు. అందుకే సబితమ్మ గారి ఆశీస్సులతో కార్తీక్ అన్న గారిని ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. అమ్మ ఆశీస్సులతో అమ్మ అండర్లో పనిచేస్తాం. మేమేమి కోరట్లేదన్నా, నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలి ఏది కోరట్లేదు. అన్నని ఒక్కరిని ఎమ్మెల్యే వేసుకున్నాక అన్న కింద పనిచేయడానికి మీ అందరి ఆశీస్సులతోటి పనిచేయడానికి ముందుకు వస్తున్నామన్నా. వేరే రకంగా ఎటువంటిది కూడా ఏది లేదన్నా. మీతోటి కూడా నిజంగా కోరేది ఒకటే అన్న, మీరు శ్రీరామ రక్ష ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్న, రక్షణ అంటే ఎట్లా ఉండే అందరికీ తెలుసు అన్న, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఎన్ని ఘోరాలు, రోడ్ల మీద మర్డర్లు అవుతున్నాయి, రోడ్ల మీద కొట్టుకుంటున్నారు, ఏ ఒక్కరు పట్టించుకునేది లేదు. పోలీస్ వ్యవస్థకు అందరికి కూడా ఒకటే పని ఏముంటుందంటే అపోజిషన్లో ఎవడు పని చేస్తుండు వాని పని చేయరా అంటారు. అరే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు క్రైమ్ని కంట్రోల్ చేసేది లేదన్నా, మమ్మల్ని కంట్రోల్ చేయడానికే వాళ్ళు ముందుకు వస్తున్నారు. అన్న మీతో ఒకటే కోరుతున్నానా, అన్న ఇందాక చెప్పినట్టు మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక మా కాన్స్టిట్యున్సీలో మమ్మల్ని ఒక డెవలప్మెంట్ విషయంలో ముందుకు అంటే ఒక కొంచెం ఎక్కువ చొరవ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నదన్నా. మెట్రోనన్నా మా మణిహారాన్ని మాకు ఇప్పియాలన్నా, మీరు మెట్రోని ఖచ్చితంగా ఇప్పియాలన్నా. మీతో ఒకటే కోరేదన్నా, మాకు 100 పడకల హాస్పిటల్ అమ్మ చేతుల మీదుగా అన్న చేతుల మీదుగా 100 పడకల హాస్పిటల్ మాకు ఖచ్చితంగా కావాలన్నా. ఇంకోటన్నా మా అక్క చెల్లెళ్ళన్నా నిజంగా ఈ వాటర్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ బాపు ఉన్నప్పుడు ప్రతిరోజు మంచినీళ్ళు గంటలు మంచినీళ్ళు వస్తుండే. ఇప్పుడు నీళ్లు 4 రోజులకు 5 రోజులకు కూడా రావడం లేదు. ఒకటి మీతో మరి రిక్వెస్ట్ చేస్తున్నామన్నా, మీరు వచ్చినాక మాకు మా ఏరియాకు కార్తీక్ అన్నను ముందు పెట్టుకొని నడుస్తాము. డే టైంలో నీళ్ళు వచ్చి మా ఆడపిల్లలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నా. ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి నా అన్నదమ్ములకు అందరికీ కూడా మరి ఒకసారి నేను పేరున తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నేను ఉన్నటువంటి కష్టాలు మీకు అన్నీ తెలుసు కాబట్టి మా తమ్మునితోటి మా బ్రదర్ తోటి మేము ఉండాలని చెప్పేసి ఇందాక కార్తీక్ అన్న చెప్పినాడు, మనము పవర్ని వదిలేసుకొని వస్తున్నామని. నాకు పవర్ కాదు, నాకు మెయిన్ పవర్ అమ్మనే, సబితా ఇంద్రారెడ్డి మేడము, కార్తీక్ అన్ననే, కేటీఆర్ అన్ననే, బాపు కేసీఆరే, వాళ్ళని నమ్ముకొని వస్తున్నాము. ఒకటే ఒక మాట, ఇంతకుముందు ఉన్న ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క, ఖచ్చితంగా లెక్క మారింది. రాజేంద్రనగర్ గడ్డ మీద మన కార్తీక్ అన్న ఎమ్మెల్యేగా కూర్చుంటుండ అంతే. ఇక అదంతే. మనమందరం కూడా నిజంగా నేను కార్తీక్ అన్న నా దగ్గరికి తీసుకుపోతే నిజంగా నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేపిస్తే అబ్బా ఇదిరా నాకు అనుకున్నా, నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఒక విజన్ లీడర్ పక్కన కూర్చొని అన్నం తినే భాగ్యం నాకు కార్తీక్ అన్న కలిగించిండు. ఒక విజన్ లీడర్ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఐటీ సెక్టర్స్ అన్నీ కూడా ఎవరి వల్ల వచ్చినాయి? అన్న వల్ల వచ్చినాయి. ఎందుకు చెప్తున్నానంటే అన్న ఇక్కడ వచ్చిన వాటిలో అంతా ఒక 70-80% ఐటీ ఎంప్లాయీస్ అన్న నాతో పాటు ఇక్కడికి వచ్చిర్రు అన్న వాళ్ళు. ఈరోజు నిజంగా సంక్రాంతికి అందరు బయటికి పోవాలి, తమ్మి మేము ఈరోజు వస్తాం సాయంత్రం వెళ్ళిపోతామని నా ఎంబడి వచ్చిరన్న. నా ఎంబడి వచ్చినటువంటి విచ్చేసినటువంటి అక్కలకు చెల్లెలకు అన్నదమ్ములకు కూడా మనసులో ఎక్కువ ఏదో బాధ ఉంది. అన్నీ మనం మన కాన్స్టిట్యున్సీలో మన అన్న కార్తీక్ అన్న జెండా ఎగరవేసినాక ఒక్కొక్కటి అన్నిటికీ లెక్క చెప్పుదాం. ప్రతి దానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క కూడా ఖచ్చితంగా తీర్చుదామని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. కాదు ఇప్పుడే ప్రేమ్ చెప్పినట్టు ఇక నుంచి ఒక లెక్క అన్నది కదా, ఇక నుంచి ఒక లెక్క తీరుతుంది కాన్షియన్స్లు అందరికీ తిక్క అన్నాడు. 7